కూర్చోండి. రైడర్ పికప్ లొకేషన్ దగ్గర వచ్చి కాల్ చేసిన 20 మినిట్స్ దాకా కిందకే రారు. మేకప్ వేసుకుంటూ 1 కేజీ పౌడర్ పూసుకొని 20 మినిట్స్ తర్వాత కిందకు వచ్చింది. మళ్ళీ మెడికల్ షాప్ దగ్గర ఆపాలంట. మళ్ళీ అక్కడ ఒక 10 మినిట్స్. డ్రాప్ ఎంతో డిస్టెన్స్ లేదు, 400 మీటర్స్ మాత్రమే. ఓయమ్మ, ఇది షేరింగ్ ఆటో అనుకుంటున్నారా, బైక్ అనుకుంటున్నారా? నలుగురు పోవడానికి. ఈ పెళ్లి చేసుకుంటే ఈ స్కూల్ దగ్గర అక్కడ ఇక్కడ దింపుతూ ఉండాలని పెళ్లి కిలోమీటర్ దూరంలో ఉన్నా. అయినా కూడా ఇసుమంటి చేయక తప్పడం లేదు. ఎవరైనా బైక్ టాక్సీని వాడడంలో లేడీస్ తర్వాతే. ఏం వాడకవయ్యా? అబ్బో, బాగా వాడుతున్నావు కదా. यूट्यूब में कुछ डॉली लॉग्स डालता हूँ. इधर को जाया ही खाया, उधर को वो काम जा रहा, ये काम जा रहा. ప్లీజ్ నన్ను వదిలేసి. నా సరికి పొద్దున్న ఒకసారి నా చెక్ ఇన్ చేయండి, ఒకసారి హిస్టరీ చెక్ ఇన్ చేయండి. మార్నింగ్ నుంచి మొత్తం అమ్మాయిలు వచ్చి నేను చేంజ్ అయితే అని చూస్తా ఉన్నా కానీ అసలు చేంజ్ కావట్లేదు. అసలు ఏమైందంటే 30 రైడ్స్ చేస్తే మొత్తం అమ్మాయిల రైడ్స్ వస్తున్నాయి కానీ బాయ్స్ రైడ్స్ అయితే రావట్లా. వాళ్ళ రైడ్స్ రావడం వల్ల నాకేం ఇబ్బంది అయినది అనేది ఫుల్ వీడియో చేశాను. లింక్ అయితే ఈ మధ్యలో ఇచ్చాను, నొక్కేసి లోపలికి వచ్చేసే మామ.